వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుమల కల్తీ లడ్డు కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక అందించింది. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అని ఆ నివేదికలో పేర్కొంది. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతించింది ధర్మారెడ్డి అని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏకసభ్య కమిషన్. ఆ నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు అంటూ కూడా ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారంటూ ఏకసభ్య కమిషన్ చెప్పింది. ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అప్పటి ఈవో సింఘాల్ ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం పైన కమిషన్ నివేదికలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ధర్మారెడ్డే ప్రధాన కారకుడు కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల లడ్డు వ్యవహారంలో ఏంటి ఆ ఏకసభ్య కమిషన్ నివేదికని ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మురళి, వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించిన కల్తీ నెయ్యి సరఫరా కావడానికి అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రధాన కారణం అంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు విఘాతం కలిగేలా టెండర్ల నిబంధనలు ఆయనే సడలించారంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. ధర్మారెడ్డి తీసుకున్న అనైతిక నిర్ణయాల వల్లే నాణ్యత లేని మోసపూరిత సంస్థలు టీటీడీలో ప్రవేశించాయని, సరఫరా సంస్థల విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని దెబ్బతీయడంలో ప్రధాన పాత్ర ధర్మారెడ్డి పోషించారంటూ ఏకసభ్య కమిషన్ తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్వం ధర్మారెడ్డి మయం, తిరుమల సర్వం ధర్మారెడ్డి చేతుల్లోనే ఉంది. ధర్మారెడ్డి ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే నేరుగా టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ వ్యవహారాలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. కల్తీ నెయ్యి, కల్తీ సరఫరా, ఈ సరఫరాకు సంబంధించిన టెండర్లన్నీ ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయి. తర్వాత వచ్చిన అశోక్ సింఘాల్ కూడా వాటిని బాధ్యతాయుతంగా చేపట్టలేదనే ఒక విమర్శలు. ఎందుకంటే బోలేబాబా డైరీ పైన అనర్హత వేటు పడిన నెయ్యి సరఫరాకు అనుమతి ఎలా ఇచ్చారు? వైష్ణవి ప్రీమియర్ డైరీ కల్తీ సరఫరా చేసినట్టు కూడా ఈ నివేదిక ఇచ్చింది. ఈ ఏకసభ్య కమిషన్ నివేదిక వ్యవహారాన్ని మనం ఒక్కసారి చూసినప్పుడు నేరుగా టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, తర్వాత అశోక్ సింఘాల్ ఇద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరించిన ధర్మారెడ్డి మెడకు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం మెడకు చుట్టుకుంటుందని స్పష్టంగా చెప్పొచ్చు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలను ఎలా అనుమతి ఇచ్చారు, బ్లాక్ లిస్ట్ లో ఉండే కొన్ని ఏదైతే నిబంధనలు పాటించిన కంపెనీలను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా కొనసాగించారు అనే అంశం పైన కూడా ఏకసభ్య కమిషన్ నివేదిక ధర్మారెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే అప్పటి ఈవోగా ఉన్న సింఘాలు ఆర్థిక సలహాదారుగా ఉన్న బాలాజీల పాత్ర కూడా ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందా అనే అంశం పైన కూడా పూర్తిగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపైన తిరుమల లడ్డు కల్తీ అంశం పైన ఈ నివేదిక పైన సీఎం చంద్రబాబుతో పాటు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్ప్రైజ్ కొట్టారు. గత హయాంలో వైసీపీ హయాంలో అశోక్ సింఘాల్తో పాటు ధర్మారెడ్డి వీరిద్దరు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీలను ఎలా తిరుమల టీటీడీ లడ్డుకు సంబంధించిన నెయ్యి సరఫరాను ఎలా కొనసాగిస్తారు, టెండర్లకు ఎలా అనుమతి ఇచ్చారు, వీటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు, బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు అనే అంశం పైన ఏకసభ్య కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. మురళి, రైట్, అంటే అనేక రాజకీయ మలుపులు, విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసినటువంటి కోణం, రాజకీయ పరమైనటువంటి అంశాలని కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో చొప్పించినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఓవరాల్గా ధర్మారెడ్డే దీని అంతటికీ కారణం అని తెలిసిన తర్వాత ఏంటి రాజకీయ పరిణామాలు, పొలిటికల్ కామెంట్స్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు కిరణ్? మురళి, ఇప్పటికే ధర్మారెడ్డి టీడీపీకి సంబంధించిన ఓ ఎంపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు, ఆయన వ్యవస్థల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇక్కడ ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారుల పాత్ర కూడా ఉంది అంటూ ఏకసభ్య కమిషన్ వివరించింది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెండర్ నిబంధనల సడలింపు వల్ల కలిగే ప్రతికూలత, ఏదైతే టెండర్లు ఆమోదించడం వల్ల జరిగే నష్టం ఏంటి అనే అంశం పైన
ఎలాంటి చర్యలు తీసుకోలేదు అశోక్ సింఘాల్ అనే ఒక విమర్శలు ఉన్నాయి. మరోపక్క ఆర్థిక సలహాదారుడుగా ఉన్న బాలాజీ కూడా నిబంధనలు ఉల్లంఘించారని, తక్కువ ధరకు బిడ్లు చేసిన సంస్థలను సరిగా ఎందుకు పరిశీలించలేదు, తక్కువ కోట్ చేసిన సంస్థలను ఎందుకు టీటీడీలకు అనుమతి ఇచ్చారు అనే అంశం పైన కూడా ఒక విచారణ జరుగుతుంది. మరోపక్క ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించి సీఎంగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, ఆర్ఎస్సీ సుబ్రహ్మణ్యం కూడా నిబంధనలు సడలించారు. ఈ మొత్తం అధికారుల మెడకు టీటీడీ తిరుమల లడ్డు కల్తీ అంశం చుట్టుకుంటుందని చెప్పొచ్చు. కల్తీ నెయ్యి పైన వచ్చిన నివేదికలను కానీ ఆరోపణలు కానీ కప్పిపుచ్చారు ఈ అధికారులు. ఏదైతే అశోక్ సింఘాల్తో పాటు ధర్మారెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం, జీఎం గా వ్యవహరించిన జగదీష్ రెడ్డి లాంటి వారు ఈ నివేదికను తొక్కి పెట్టారు అనేది ఒక ప్రధానమైన విమర్శగా వినిపిస్తుంది. ఇక్కడ నెయ్యి మరియు డైరీకి సంబంధించిన అంశాలపైన సురేందర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఇద్దరు వారికి ఇచ్చిన నాణ్యత విషయంలో సరిగా చర్యలు తీసుకోలేదు, సరిగా పాటించలేదు. మరోపక్క సురేందర్ రెడ్డి అయితే నేరుగా కల్తీ సరఫరాదారులతో చేయగలిపారు అనే విమర్శ ఉంది. మరోపక్క ఇక్కడ బీటా స్టిరోస్టెరాన్ అనే ఒక పరీక్ష కల్తీ లడ్డు టెస్టింగ్ కి సంబంధించిన పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష అనుమతించకోకుండానే నేరుగా టీటీడీలకు అనుమతి ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు టీటీడీ అంశం కానీ, కల్తీ లడ్డు వ్యవహారం పైన కానీ, కల్తీ నెయ్యి అంశం పైన కానీ మొత్తం ధర్మారెడ్డే సూత్రధారి. ఆద్యంతం కర్త క్రియ ధర్మారెడ్డితో పాటు అశోక్ సింఘాల్ కూడా ఈ కల్తీ నెయ్యి అంశంలో కీలక పాత్ర పోషించారు. నిన్న వరకు వచ్చిన విమర్శలను ఒకసారి మనం గమనించినప్పుడు మొత్తం వ్యవహారం అంతా నిన్నటి వరకు అశోక్ సింఘాల్ చుట్టూ తిరిగిన వ్యవహారం నేడు మళ్ళీ ధర్మారెడ్డి వరకు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా వైసీపీ హయాంలో ఈ ఇద్దరు అధికారులు టీటీడీలో పనిచేశారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు, తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇద్దరు చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీలో అంతా తానై చక్రం తిప్పారు అనే విమర్శలున్నాయి. అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోమని నేరుగా ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తిరుమల కల్తీ లడ్డు కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అని కూడా నివేదిక చెప్తోంది. టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతించింది ధర్మారెడ్డి అని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏకసభ్య కమిషన్. ఆ నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు అంటూ కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొంది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారంటూ చెప్పింది. ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అప్పటి ఈవో సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపైన కమిషన్ నివేదికలో ప్రస్తావించింది.